వెల్కమ్ బ్యాక్ టు వంజరెడ్డి న్యూస్ తెలుగు. చెత్త కుప్పగా మారిపోయింది నిజామాబాద్ కూరగాయల మార్కెట్. ఇక అందులోనే నిజామాబాద్ గంజ్లోని కూరగాయల మార్కెట్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతూ ఉంది. కానీ విక్రయదారులు అదే చెత్త కుప్పల మధ్య కూర్చొని కూరగాయలు విక్రయిస్తూ ఉన్నారు. ఇందుకీ దుర్గతి. హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతంలోని కూరగాయల మార్కెట్ రోజురోజుకు అపరిశుభ్రంగా మారుతూ ఉండడంతో వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మార్కెట్ పరిసరాలలో పెద్ద ఎత్తున చెత్త, కూరగాయల వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతూ ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెట్కు వచ్చే ప్రజలు దుర్వాసన మధ్య కూరగాయలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కూరగాయల మార్కెట్లో ప్రతిరోజు భారీగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నప్పటికీ వాటిని ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతూ ఉంది. ఇందుకే నిర్లక్ష్యం. కూరగాయలు మిగులు, ఆకులు, కుళ్ళిపోయిన కూరగాయలు, ప్లాస్టిక్ కవర్లు, ఇతర చెత్త ఒకే చోట పేరుకుపోతూ ఉన్నాయి. చెత్త కుళ్ళిపోవడంతో దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు విపరీతంగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతూ ఉన్నారు. కానీ వారు కూడా నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. కాలనీలో సేకరించిన చెత్తను కూడా పారిశుద్ధ్య కార్మికులు కూరగాయల మార్కెట్ పరిసరాల్లోనే వేస్తున్నారని పలువురు వ్యాపారులు ఆరోపిస్తూ ఉన్నారు. మార్కెట్ కోసం కేటాయించిన ప్రాంతంలోనే ఇతర చెత్తను వేయడం వల్ల వ్యర్థాల పరిమాణం మరింత పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనితో మార్కెట్ పరిసరాలు చెత్త కుప్పలతో నిండిపోయి దుర్గంధభరితంగా మారుతూ ఉన్నాయని పేర్కొంటూ ఉన్నారు. ప్రతిరోజు మార్కెట్లో వ్యాపారం నిర్వహించే వ్యాపారులు గంటల తరబడి దుర్వాసన భరించాల్సి వస్తోందని వాపోతూ ఉన్నారు. చెత్త నుంచి వచ్చే దుర్వాసన మరింత తీవ్రంగా ఉంటుందని చెబుతూ ఉన్నారు వ్యాపారులు. కూరగాయలు విక్రయించే ప్రదేశంలోనే చెత్త పేరుకుపోవడం వల్ల తమ వ్యాపారంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మార్కెట్కు నిత్యం పెద్ద సంఖ్యలో వినియోగదారులు వస్తూ ఉంటారు. కూరగాయల వ్యర్థాలు కుళ్ళిపోవడం, ఈగలు వారడం, దుర్వాసన వెదజల్లడం వంటి పరిస్థితులు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మార్కెట్లో ఆహార పదార్థాల విక్రయం జరుగుతున్నందున పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని వారు అంటూ ఉన్నారు. మార్కెట్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యను పలుమారు సంబంధిత అధికారులు వారి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని వ్యాపారులు ఆరోపిస్తూ ఉన్నారు. చెత్తను తొలగించిన కొద్ది రోజులకే మళ్ళీ అదే ప్రాంతంలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయని చెబుతూ ఉన్నారు. మార్కెట్లో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు నిర్వహించేలా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నారు వ్యాపారస్తులు. కాలనీల నుంచి సేకరించిన చెత్తను మార్కెట్లో వేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, చెత్తను ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రజలకు నిత్యం ఉపయోగపడే కూరగాయల మార్కెట్ను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని స్థానికులు పేర్కొంటూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్లో పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి అని వారు కోరుతూ ఉన్నారు. మరి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నదే చూడాలి.